అందరికీ నమస్కారం అండి. నా పేరు శ్రీజ దుర్గ. నేను నిహాన్ షణ్ముఖ వర్మ వాళ్ళ మదర్ని. బాబు ఎల్కేజీ చదువుతున్నాడు మన ఇండియన్ డిజిటల్ స్కూల్లో. బాబు ఓవరాల్ గ్రోత్ కూడా మంచి రిజల్ట్ని చూపించారండి. మీరు చేసిన ప్రామిసెస్ అన్నీ కూడా ఫుల్ఫిల్ చేశారు. మీరు 100% సక్సెస్ అయ్యారు. మీరు ఇంకా ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. నాకు పర్సనల్గా మిమ్మల్ని నేను ఫస్ట్ టైం కలిసినప్పుడు మిమ్మల్ని అడిగాను, మేడం గారు ఇది ఇంకా కన్స్ట్రక్షన్లో ఉంది, స్టార్ట్ అవుతుంది, చిన్నపిల్లలు బైపాస్కి దగ్గరగా ఉంది, రోడ్కి దగ్గరగా ఉంది, ఇది కన్స్ట్రక్షన్ అది పూర్తి అవుతుందా అని అడిగితే, మేడం గారు మీరు ఏం టెన్షన్ పడక్కర్లేదండి, అన్నీ ఇన్ టైంలో అయిపోతాయని చెప్పారు. అన్నీ ఇన్ టైంలో అయిపోయాయండి. ముందుగా మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి మాట్లాడుకుంటే, వాళ్ళు ఏదైతే సీసీటీవీ సర్వేలెన్స్ ఉంటుంది, పిల్లలకి కాంపౌండ్ వాళ్ళు ఉంటుంది, చుట్టూ సెక్యూరిటీ ఉంటుంది, మీరేం పిల్లల గురించి భయపడక్కర్లేదని చెప్పారు. ఫస్ట్ దాన్ని వాళ్ళు చాలా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశారండి. అది కూడా చాలా తక్కువ టైంలో కూడా. ఇంకా నెక్స్ట్ మనం పిల్లల్ని జాయిన్ చేసేటప్పటికి ఏం చూసుకుంటాం, యాజ్ పేరెంట్స్గా మనం ముందు అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూసుకుంటాం. వాళ్ళ స్టడీ అంటే ఏ సిలబస్ని ఆధారంగా తీసుకుని, ఏ బోర్డుని ఆధారంగా తీసుకుని చెప్తున్నారని చూసుకుంటా. అలాగే కరిక్యులర్ యాక్టివిటీస్ ఏమి ఉంటాయి అనేది మనం చూసుకుని జాయిన్ చేసుకుంటాం. సాధారణంగా తల్లిదండ్రులు చిన్నపిల్లలు కానీ పెద్ద పిల్లలైనా మనం ఆలోచించుకునే విధానం ఇది దగ్గర ఈ విధంగానే ఆలోచించుకుంటామండి. అది ఈవెన్ చిన్నపిల్లలైనా పెద్ద పిల్లలైనా సరే. తర్వాత మనం ఫైనాన్షియల్గా వాళ్ళు ఎంత ఛార్జ్ చేస్తారో అవన్నీ ఆలోచించుకుంటాం. ఫస్ట్ మేము ఇక్కడ రీచ్ అయినప్పుడు మనకి ఇండియన్ డిజిటల్ స్కూలు మంచి ప్లేస్లో పెట్టారండి. రూరల్ ఏరియాకి దగ్గరగా ఉండేలాగా చుట్టూ ఉన్న పల్లెటూళ్ళన్నిటిని కూడా కవర్ చేసేలాగా పెట్టారు. ఎందుకంటే ఇప్పుడు మనం ఏ భీమవరం, పాల్కొల్లు ఎటు పంపించాలనుకున్నా పిల్లలకి 1.5 అవర్ జర్నీలోనే సరిపోతుందండి. వాళ్ళు వెళ్ళి మార్నింగ్ స్టార్ట్ అయ్యి ఈవినింగ్ వచ్చేటప్పటికే సరిపోతుందండి. కానీ మనకి ఇండియన్ డిజిటల్ స్కూల్ ఈ రేంజ్లో ఉండడం వల్ల ఈ చుట్టుపక్కల ఉన్న విలేజ్ పేరెంట్స్కి, పిల్లలకి చాలా మంచి ఆప్షన్ అయ్యిందండి. ఇది కూడా వాళ్ళ సక్సెస్కి ఒక కారణం. అందుకు మిమ్మల్ని కూడా నేను కంగ్రాచులేట్ చేయాలనుకుంటున్నాను, ప్రిన్సిపల్ మేడం గారిని, అలాగే మేనేజ్మెంట్ని. ఇంకా స్టడీ విషయానికి వస్తే మన పాతకాల విధానం కాకుండా డిజిటలైజేషన్ తీసుకొచ్చి మంచి ఎడ్యుకేషన్ మనకి అందిస్తున్నారండి. డిజిటలైజేషన్ చేయడం వల్ల ఏంటంటే ఇక్కడ చాలా స్కూల్స్ ఉన్నాయి, కానీ అన్నీ బ్లాక్ బోర్డ్ ఆధారంగానే ఉన్నాయి. బ్లాక్ బోర్డ్ మెథడ్ తప్పని చెప్పడం కాదండి. డిజిటలైజ్ అవ్వడం వల్ల ఇప్పుడు రాబోయే తరాలకి పిల్లలు పాత విధానాలని మనం ఇప్పుడు అవన్నీ మారుతున్నాయి కాబట్టి దానికి అనుగుణంగా కూడా వచ్చే తరాలకి అనుగుణంగా మారాలి కాబట్టి, పిల్లల్ని అడ్వాన్స్డ్గా తయారు చేయాలి కాబట్టి డిజిటల్ కరికులం అనేది చాలా మంచి ఆప్షన్. మేము కూడా మా హస్బెండ్ నేను కూడా స్కూల్ని సెలెక్ట్ చేసుకోవడానికి ముందు ఇది ఒక పెద్ద కారణం అండి. వాళ్ళ టెక్నిక్స్ కూడా మనకి ఓల్డ్ టెక్నిక్స్ లాగా ఇది ఇలా ఉంటుంది, ఇది ఇలా ఉంటుందని ఊహించుకోమని చెప్పారు. విజువల్గా మనకి చూపిస్తారు, మన పిల్లల చేత చేయిస్తారు కాబట్టి వాళ్ళు లెర్న్ చేసుకునే విధానం కూడా మంచిగా ఉంటుంది. వాళ్ళు అర్థం చేసుకోవడానికి కూడా చాలా తక్కువ టైంలోనే వాళ్ళు అర్థం చేసుకోగలుగుతారు. దట్టు దాన్ని గుర్తుపెట్టుకోవడం కూడా వాళ్ళకి చాలా తేలిక అవుతుందండి. పర్సనల్గా నేను మా బాబులో కూడా మంచి గ్రోత్ని చూశాను. స్టార్టింగ్లో ఇక్కడికి పంపించేటప్పటికి బాబు ఎలా ఉన్నాడో, తర్వాత లెర్నింగ్ మెథడ్స్ వాళ్ళు ప్రతి స్టూడెంట్ని ఫాలో అప్ చేస్తారండి. ప్రతి స్టూడెంట్ని కూడా 24/7 వాళ్ళు మనకి అవైలబుల్గా ఉంటారు. టీచర్స్ అందరూ కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. మేనేజ్మెంట్ అంతా కూడా మనకి ఏ ప్రాబ్లం వచ్చినా, పిల్లల విషయంలో ఏదొచ్చినా కూడా షేర్ చేసుకోవడానికి అవైలబుల్గా ఉంటారండి. ఇంకా టీచర్స్ కూడా స్టూడెంట్స్ అందరినీ కూడా చాలా బాగా చూసుకుంటారు. నేను పర్సనల్గా అబ్జర్వ్ చేశాను అది. ప్రతి టీచర్ కూడా చాలా బాగా చూసుకుంటారండి. అలాగే ఈ కరికులంల వల్ల కూడా మనకి ఏంటో యూజ్ అంటే, ఇప్పుడు బయట స్కూల్స్లో కంటే మామూలుగా మనం బ్లాక్ బోర్డ్ యూసేజ్తో పాటు, యూసేజ్ ఉండదని చెప్పను, యూసేజ్తో పాటు పిల్లలకి డిజిటల్గా నేర్పించడం వల్ల వాళ్ళు ఈజీగా మెమరైజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. అలాగే మా బాబు కూడా బాగా ఇంప్రూవ్ అయ్యాడు అక్కడ జాయిన్ అయిన తర్వాత. ఇంకా నెక్స్ట్ పిల్లలు సేఫ్టీకి వస్తే బస్ కూడా మనకి
ట్రాన్స్పోర్టేషన్ కూడా బాగుంటుందండి. మనకి ఎప్పటికప్పుడు ట్రాకింగ్ అందుబాటులో ఉంటుంది. మన పిల్లల గురించి మనం టెన్షన్ పడక్కర్లేదు. ఒకవేళ మన పిల్లలు ఏంటి వాళ్ళు లేట్ అయిందన్న వెంటనే మనకి డ్రైవరు, క్లీనరు, ప్రిన్సిపల్ గారు మొత్తం అన్ని నెంబర్లు కూడా అవైలబుల్గా ఉంటాయి. ఎక్కడ వస్తుంది, ఎక్కడ ఆగుతుంది అన్నీ కూడా అందుబాటులో ఉంటాయి. కాబట్టి మనం భయపడాల్సిన అవసరం ఉండదండి యాజ్ ఎ పేరెంట్స్గా. ఇంకా ఫీజెస్ కూడా మంచి నార్మల్ రేంజ్లోనే ఉంటాయండి. వాళ్ళు ఇచ్చే అవుట్పుట్కి తగ్గట్టుగానే ఉంటాయి ఫీజెస్ కూడాని. అందరికీ పేరెంట్స్ అందరికీ నేను చెప్పేది ఏంటంటే, మనం ఏ దారిని చూస్ చేసుకోవాలనుకుంటున్నామో, ఎటువైపు మన పిల్లల్ని నడిపించాలనుకుంటున్నాము, అలాగే మనం ఫైనాన్షియల్గా ఎటువైపు ఎంత స్థాయిలో ఉన్నామో కూడా చూసుకుని మనం మన పిల్లల్ని మంచి ఎడ్యుకేషన్ అందించే చోటుకి, అలాగే సెక్యూరిటీ ఉండే చోటుకి. ఈ రోజుల్లో సెక్యూరిటీ చాలా ముఖ్యమండి చిన్నపిల్లల విషయంలో. వాళ్ళు మంచి కేర్ తీసుకుంటారు. అందరూ కూడా నేను నా నా పర్సనల్ ఒపీనియన్ చెప్తున్నాను. ఇక్కడ జాయిన్ చెయ్యమని నేను ప్రమోటింగ్గా చెప్పట్లేదండి. నేను ఫీల్ అయింది చెప్తున్నాను. ఫ్రెండ్లీ టీచర్స్ ఉంటారు. పిల్లల గురించి మనం ఏం భయపడక్కర్లేదండి. టీచింగ్ మెథడ్స్ కూడా బాగుంటాయి. ఓవరాల్గా వాళ్ళు చెప్పింది మనం ఫాలో అప్ చేసుకోవాలండి. పేరెంట్స్ ఇంటి దగ్గర ఉన్నప్పుడు మనకి వాళ్ళు వర్క్స్ ఇస్తారు కదండి, ఎంతో కొంత మనం వాళ్ళని ఫాలో అప్ చేస్తూ ఉంటే పిల్లల్లో మంచి గ్రోత్ కనపడుతుందండి. కొంచెం కష్టమే తల్లులకి. ఎవరైతే ఇక్కడ ఆ స్కూల్లో వర్క్తో పాటు ఈ యాక్టివిటీలు, ఇది లెర్నింగ్ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా, స్పీకింగ్ ప్రోగ్రామ్స్ అన్నీ మంచి ప్రోగ్రామ్స్ అండి. ఈ ఏజ్లో పిల్లలకి ఇప్పుడు నుంచి నేర్పితేనే వాళ్ళు ముందు వెళ్ళే క్లాసులకి షైన్ అవ్వగలుగుతారు. ఈ ఏజ్ దాటిన తర్వాత లెర్నింగ్ స్కిల్స్ కూడా తగ్గుతాయండి. ఈ టైంలో పిల్లల్ని ఇవన్నీ ఇంట్రడ్యూస్ చేయడం, ఇలాంటి ప్రోగ్రామ్స్ అన్నీ పెట్టడం వల్ల పిల్లల్లో కూడా కాంపిటేటివ్ స్పిరిట్ పెరుగుతుంది. అలాగే వాళ్ళు కూడా నేర్చుకోవాలన్న ఇంట్రెస్ట్, పక్క వాళ్ళు చేస్తున్నారు, ఆ పిల్లలు చేస్తున్నారన్న ఇంట్రెస్ట్తో పాటు వాళ్ళు కూడా చేయాలని ఇన్స్పైర్ అవుతారండి. కాబట్టి తల్లులకి కొంచెం హెక్టిక్గానే ఉంటుంది. ఇవన్నీ మేనేజ్ చేసుకుని చేయడానికి కొంచెం కష్టంగా ఉంటుంది. కానీ మీరు ఎప్పుడు కూడా చిన్నపిల్లల తల్లులు కూడా ఆలోచించుకుని, ఎవరైతే పేరెంట్, తల్లి లేకపోతే తండ్రి ఎవరైతే కదా, వాళ్ళు ఇచ్చిన వర్క్ని కొంచెం కష్టంగానే ఉంటుంది. కొంచెం మనం ఫాలో అప్ చేస్తే మన పిల్లలు చాలా మంచి స్థాయికి వెళ్తారండి. బాగా వాళ్ళ స్కిల్స్ కూడా బాగా డెవలప్ అవుతాయి. కాబట్టి తల్లిదండ్రుల ఇంకా ఎడ్యుకేషన్, సెక్యూరిటీ, వాళ్ళ టీచింగ్ మెథడ్స్, కొత్త ప్రోగ్రామ్స్తో పాటు మన పిల్లలకి మంచి డిసిప్లిన్ అలవాటు చేస్తారండి. పిల్లల్ని రెస్పెక్ట్ చేయడం, అలాగా యోగా నేర్పించడం, ఇవన్నీ కూడా మంచి ప్రోగ్రామ్స్. మామూలుగా అయితే మనకి స్కూల్లో సిలబస్ కంప్లీట్ చేసామా, దాన్ని పూర్తి చేసి అందించామా, ఎగ్జామ్స్ రాయించామా, మంచి మార్క్స్ చూపించామా అన్న క్రైటీరియాలో ఉంటాయండి. వీళ్ళు వాటితో పాటు కూడా పిల్లలకి మంచి సంస్కారం నేర్పించే పనులను నేర్పుతారు. రోజు మా అబ్బాయి ఫుట్ నోట్స్ తీసుకుంటాడండి. హాలిడేస్లో అయితే అలా చేయడం మొదలు పెట్టేశాడు, కానీ స్కూల్కి వెళ్ళినప్పుడల్లా చెప్తాడు, నాకు ఇవాళ ఫుట్ నోట్స్ తీసుకోమని చెప్పారు టీచర్ అని. అలాగే మంచి బిహేవియర్ కూడా నేర్పుతారండి. అలాగే రీజనల్గా కూడా పిల్లలకి భగవద్గీత లాంటి ప్రోగ్రామ్స్ కూడా, అలాంటి నేర్పించే ప్రోగ్రామ్స్ కూడా ఉన్నాయి. మనం మొత్తానికి పిల్లలందరూ కూడా మంచి స్కూల్లో, మనం ఎలా అయితే మనం ఇవన్నీ కావాలని కోరుకుంటే మాత్రం తప్పకుండా మంచి స్కూల్ని చూస్ చేసుకోవాలండి. దాంట్లో ఇండియన్ డిజిటల్ స్కూల్ తప్పకుండా ఉంటుంది. వీళ్ళు ఇలాగే ఇంకా మంచి ప్రోగ్రామ్స్ తీసుకొచ్చి పిల్లల్ని మంచిగా డెవలప్ చేసి వాళ్ళలో స్కిల్స్ పెంచి మాకు మంచి రిజల్ట్ చూపించాలని కోరుకుంటున్నాం. అలాగే పిల్లల్లో కూడా మంచి బిహేవియర్ని డెవలప్ చేయాలని కోరుకుంటున్నామండి. అలాగే మీకు కూడా మీరు కష్టపడిన దానికి మంచి రిజల్ట్ వచ్చింది. ఇలాగే మీరు ఫ్యూచర్లో మరింత ఎత్తుకి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ, మేనేజ్మెంట్ అందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి. అలాగే మీకు కూడా లేదండి. టీచింగ్ మెథడ్స్ కూడా బాగుంటాయి. ఓవరాల్గా వాళ్ళు చెప్పింది మనం ఫాలో అప్ చేసుకోవాలండి. పేరెంట్స్ ఇంటి దగ్గర ఉన్నప్పుడు మనకి వాళ్ళు వర్క్స్ ఇస్తారు కదండి, ఎంతో కొంత మనం వాళ్ళని ఫాలో అప్ చేస్తూ ఉంటే పిల్లల్లో మంచి గ్రోత్ కనపడుతుందండి. కొంచెం కష్టమే తల్లులకి. ఎవరైతే ఇక్కడ ఆ స్కూల్లో వర్క్తో పాటు ఈ యాక్టివిటీలు, ఇది లెర్నింగ్ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా, స్పీకింగ్ ప్రోగ్రామ్స్ అన్నీ మంచి ప్రోగ్రామ్స్ అండి. ఈ ఏజ్లో పిల్లలకి ఇప్పుడు నుంచి నేర్పితేనే వాళ్ళు ముందు వెళ్ళే క్లాసులకి షైన్ అవ్వగలుగుతారు. ఈ ఏజ్ దాటిన తర్వాత లెర్నింగ్ స్కిల్స్ కూడా తగ్గుతాయండి. ఈ టైంలో పిల్లల్ని ఇవన్నీ ఇంట్రడ్యూస్ చేయడం, ఇలాంటి ప్రోగ్రామ్స్ అన్నీ పెట్టడం వల్ల పిల్లల్లో కూడా కాంపిటేటివ్ స్పిరిట్ పెరుగుతుంది. అలాగే వాళ్ళు కూడా నేర్చుకోవాలన్న ఇంట్రెస్ట్, పక్క వాళ్ళు చేస్తున్నారు, ఆ పిల్లలు చేస్తున్నారన్న ఇంట్రెస్ట్తో పాటు వాళ్ళు కూడా చేయాలని ఇన్స్పైర్ అవుతారండి. కాబట్టి తల్లులకి కొంచెం హెక్టిక్గానే ఉంటుంది. ఇవన్నీ మేనేజ్ చేసుకుని చేయడానికి కొంచెం కష్టంగా ఉంటుంది. కానీ మీరు ఎప్పుడు కూడా చిన్నపిల్లల తల్లులు కూడా
ఆలోచించుకుని ఎవరైతే పేరెంట్ తల్లి లేకపోతే తండ్రి ఎవరైతే కదా వాళ్ళు ఇచ్చిన వర్క్ని కొంచెం కష్టంగానే ఉంటుంది, కొంచెం మనం ఫాలో అప్ చేస్తే మన పిల్లలు చాలా మంచి స్థాయికి వెళ్తారండి. బాగా వాళ్ళ స్కిల్స్ కూడా బాగా డెవలప్ అవుతాయి. కాబట్టి తల్లిదండ్రులు అందరూ కూడా ఎవరైతే ఈ స్కూల్లో జాయిన్ చేయాలనుకుంటున్నారో మీరు యాజ్ ఎ సెకండ్ థాట్ లేకుండా జాయిన్ చేసుకోవచ్చు. ఇది పర్సనల్గా నా ఒపీనియన్. థ్యాంక్ యూ.